నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రభుత్వం కూడా ప్రజాపాలన విజయోత్సవాలు రాష్ట్రంలో జరుపుకుంటుంది. ఇక ఈ నెల 9వ తారీఖు నుండి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ఎలా ఎదుర్కోవాలి, అధికార పార్టీని ఎలా ఢీకొట్టాలనే దానిపైన పెద్ద వ్యూహాన్ని రచించినట్టు కూడా తెలుస్తోంది. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎర్రవల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని కలిసి పలు అంశాలపైన చర్చించారట. ఇక ఆదివారం అయితే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఎర్రవల్లిలో జరగబోతుంది. ఈ సందర్భంలో ఇటు ఎమ్మెల్యేలు ఇటు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఎర్రవల్లికి రావాలని కూడా పార్టీ ఇప్పటికే వారికి సూచన చేసింది. ఇక ఆదివారం జరగబోతున్న ఈ సమావేశంలో కేసీఆర్ ఇటు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు నేతలు కూడా పలు కీలకమైన సూచనలు చేయబోతున్నట్టు తెలుస్తూ ఉంది. అసెంబ్లీలో ఇప్పటికే ఇప్పుడు జోరు మీద ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇటు విజయోత్సవాలు చేసుకుంటుంది, ఇటు మేము మొత్తం హామీలన్నీ అమలు చేశాం, ప్రజలకు కూడా కావాల్సినవి అన్నీ కూడా చేస్తున్నాం, ఒక్కొక్కటిగా చెప్పినవి చెప్పని కూడా చేస్తున్నాం అంటూ ఇటు ప్రభుత్వం అంటుంది. కానీ ఇటు అసెంబ్లీలో మాత్రం ఏదైతే ఇచ్చిందో హామీలు ఏదైతే ఇవ్వలేదో వాటన్నిటి కూడా ప్రస్తావన చేయాలి, ఇటు నేతల్ని ఇరుకున పెట్టేలాగా చేయాలని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ మాత్రం వ్యూహాలు రచిస్తుందట. ఈ సందర్భంలో అసలు కాంగ్రెస్ అధికారంలో రావడానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని హామీలు ఇచ్చింది, అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం అయితే పూర్తి చేసుకుంది, మరి ఇచ్చిన హామీలో ఎన్ని నెరవేర్చింది, ఎన్ని పెండింగ్లో పెట్టింది, అసలు ఏమేమి చెప్తుంది, ఇచ్చిన హామీల విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలాగా సమాధానం చెప్పే నేపథ్యంలో వాళ్ళ అంశాలు ఏం చెప్తున్నారు, అసలు మంత్రుల మధ్య సఖ్యత ఉందా, ఒక మంత్రి చెప్పేదానికి సఖ్యత లేని సందర్భం కూడా బీఆర్ఎస్ పదే పదే మాట్లాడుతుంది. ఇలాంటి ఎన్నో అంశాలు కూడా ప్రస్తావన చేయాలని కూడా అధినేత ఇటు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ కానీ ఇటు హరీష్ రావు కానీ పదే పదే అసెంబ్లీలో ఎండగడతాం, ప్రభుత్వాన్ని కూడా ప్రభుత్వ పాలన పైన ప్రభుత్వం చేసిన తప్పులపైన కూడా అసెంబ్లీ వేదికగా ఒక్కొక్కటి అన్ని కూడా నిగ్గు తెలుసామని చెప్తున్నారు. అంటే ఏమేమి ఉన్నాయి అనే అంశాలు కూడా ఏమేమి చేయాలి, ఒకవేళ అధికార పార్టీ ప్రశ్నలు వేసిన సందర్భంలో ఆన్సర్ చెప్పే సందర్భంలో ఎట్లా ఎదుర్కోవాలి, ఇలాంటి అంశాలు కూడా ఒక్కొక్కరికి కూడా టెక్నిక్స్ కూడా చెప్పే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా 6 గ్యారంటీలు అనేది కాంగ్రెస్ పార్టీ ఒక మోటోగా తీసుకుంది. అధికారంలోకి వస్తే 6 గ్యారంటీ అమలు చేస్తాం 100 రోజులలోపు కూడా హామీ ఇచ్చింది. సరే, ఇది పార్లమెంట్ ఎన్నికలు రావడం, నిధుల సమస్య కావడం, కొన్ని కారణాల వల్ల కొన్ని పెండింగ్లో పడి వచ్చినాయి. సో ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు ఏమైందనే అంశాన్ని ప్రధానంగా తీసుకోబోతుంది. మరోవైపు రైతుల అంశాన్ని అయితే ఇక బీఆర్ఎస్ ఇక ఇరుకున పెట్టేలాగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రైతు భరోసా ఇప్పటికే ఇవ్వాల్సింది, ఇంతవరకు రైతు భరోసా కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా ఇంకా అమలు చేయలేదు. ఇక రైతు బంధును రైతు భరోసాగా మార్చి పెంచుతామని చెప్పినారు, ఎకరానికి 15,000 ఇస్తామన్నారు, దాన్ని ఊసేలేదనే అంశాన్ని ఇక కీలకంగా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు రుణమాఫీ విషయంలో కూడా కొన్ని సాంకేతిక కారణాలు చూపి రుణమాఫీని చాలామందికి దూరం చేస్తున్నారనే అంశాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక రైతుల అంశం పక్క పెడితే మహిళా అంశాన్ని కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. మహిళలకు 2,500 పింఛన్ ఇస్తామని చెప్పారు, ఆ అంశాన్ని కూడా కీలకంగా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు నిరుద్యోగ సమస్యలు, అంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము సంవత్సరంలోపు అని చెప్పారు. సో మేము భర్తీ చేసిన ఉద్యోగాలనే పత్రాలు ఇచ్చి కూడా వీళ్ళు మా ఉద్యోగాలను మేము ఇచ్చిన దాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందనే ఒక అంశాన్ని కూడా అసెంబ్లీ వేదికగా చెప్పే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగాల విషయంలో చెప్పింది, నిరుద్యోగ భృతి విషయంలో చెప్పిన అంశాన్ని కూడా కీలకంగా ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. ఇక ఇటు మూసి ఇటు హైడ్రా అంశం, ఈ 2 అంశాల పట్ల కూడా అసెంబ్లీ వేదికగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ఒక్కొక్కటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేయలేదో, కొన్ని చేస్తామని చేయలేదు, అలాగే చేసే కోణంలో కూడా పూర్తి స్థాయిలో అమలు కాని ఉన్నాయో, గతంలో బీఆర్ఎస్ చేసినవి కాంగ్రెస్ చేయని ఇలాంటి అంశాలను కూడా మేము ఇది చేశాము కానీ మీరు చేయలేదు అనే అంశాలను కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. అంటే మొత్తంగా అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీని ఇరుక్కున పెట్టే ఒక సందర్భాన్ని అయితే తీసుకోవడానికి అన్ని రకాలుగా వ్యూహాలు అయితే పన్నుతుంది. ఎందుకంటే ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత వచ్చే సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలు అనేది ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్కు అత్యంత కీలకమైంది. గ్రామ స్థాయిలో జరగాల్సిన ఈ ఎన్నికల విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ అక్కడ బలంగా ఉంది. కానీ అసెంబ్లీ ఎన్నికలు తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వాటి ఫలితాల నేపథ్యంలో
క్యాడర్ ఒక డైలమాలో పడిపోయింది. ఇప్పటికే అధికార పార్టీ వైపు జాయినింగ్స్ జరుగుతున్నాయి. ఇంకా స్థానిక ఎన్నికల నేపథ్యంలో మరిన్ని జాయినింగ్స్ ఉండే అవకాశం ఉంది. ఈ సందర్భంలో గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే క్యాడర్ను కాపాడుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించి దీన్ని వాడుకొని అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్తే ఆ తర్వాత వచ్చే స్థానిక ఎన్నికలకు మాకు ఉపయోగపడుతుంది అనేది బీఆర్ఎస్ వ్యూహంగా తెలుస్తుంది. మరి ఇది ప్రాక్టికల్గా ఎంతవరకు వర్కౌట్ ఉందో తెలియాలి. కానీ ఇటు చేరికలను అంటే ఒకవైపు చేరికలను ఆపాలి, ఈ పార్టీ ఫిరాయింపులను ఆపే ఒక కోణంలో ముందైతే పార్టీని బలంగా ఉంచాలంటే ఏదో ఒక యాక్టివిటీ చేయాలి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలాగా చేసే ఒక ప్రణాళిక అయితే కొనసాగుతుంది. మరి అసెంబ్లీ అనుకున్నట్టుగా ఏ అంశాలు అంటే ఇటు హైడ్రా అంశం ఉంది, ఇటు మూసీ అంశం ఉంది, ఇంకా చాలా అంటే వైద్యము, విద్య, వ్యవసాయం ఈ మూడు అంశాలను అయితే కీలకంగా తీసుకొని మీరు చెప్పిందేంటి చేసిందేంటి అనే అంశాలు తీసుకుపోయే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో శాంతి భద్రత అంశం కూడా ప్రధానంగా వచ్చే అవకాశం ఉంది. భూసేకరణ సంబంధించిన లగచర్ల కానీ ఇటు చాలా సంబంధించిన భూసేకరణ అంశం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. శాంతి భద్రతలు లేవు, వరుసగా ప్రతిపక్షాలను అరెస్ట్ చేస్తుంది. గతంలో అసలు ఒక అడుగు బయటికి పెట్టాలంటేనే అరెస్ట్ చేస్తున్నది. ప్రజా సమస్యలు ప్రస్తావించాలనేది ఇబ్బంది అవుతుందనే ఒక అంశాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. అంటే వీళ్ళ అంశం, వీళ్ళ వ్యూహం వీళ్ళకు ఉంది, వీళ్ళ ప్రణాళిక వీళ్ళకు ఉంది. కానీ అధికార పార్టీ ఎట్లా తిప్పుకొడుతుందో చూడాలి. మరి ఇంకో ప్రశ్న అంటే ఇంకో ప్రధానమైన ఒక చర్చ ఏంటంటే దిశానిర్దేశం కేసీఆర్ చేయబోతున్నారు, మరి అసెంబ్లీకి రాబోతున్నారా? ఇది కూడా ఒక కీలకమైన అంశం. మరి అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుంది? ఇప్పటికే అసెంబ్లీకి ఎప్పుడు వస్తారని ఇటు అధికార పార్టీ అయితే ఎదురు చూస్తుంది. సీఎంతో సహా మంత్రులు అందరూ ఆ కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ నుండి కూడా చాలామంది కూడా రావాలి, అంటే మేధావులు కానీ చాలామంది మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి వస్తేనే హూందాగా ఉంటుందని అంటున్నారు. మరి ఈ దిశానిర్దేశం చేసి ఆయన కూడా అసెంబ్లీలో అడుగు పెడతారా? కేవలం నేతల్ని అంటే కేటీఆర్ను, హరీష్ రావును ముందు పెట్టి ఇటు కవితను మండలిలో ముందు పెట్టి వాళ్ళతోనే నడిపిస్తారా? మరి చూడాలి. మరి వీళ్ళ వ్యూహాలు ఎంతవరకు పనిచేస్తాయి? ముందుగా అసలు ఈ వ్యూహాల నేపథ్యంలో ఈ వ్యూహకర్తనే అసెంబ్లీలో అడుగు పెడతారా, లేకపోతే ఆ నేతలతోనే ఈ యొక్క సమస్యల్ని ప్రస్తావించేసి ముందు అడుగు వేస్తారా? చూడాలి. మరి అనుకున్నట్టుగానే ఈ ప్రణాళికలు చేస్తే అధికార పార్టీ ఎట్లా ఢీకొంటుంది? ఒకవేళ అనుకున్నట్టుగా ప్రతిపక్ష వీళ్ళు ప్రశ్నల వర్షం కురిపిస్తారా? సరైన సమయం దొరుకుతుందా? వాగ్వాదం జరుగుతుందా? వీళ్ళు వాకౌట్ చేస్తారా, లేకపోతే అధికార పార్టీ సస్పెండ్ చేస్తుందా? అనుకున్నది ఎట్లా జరుగుతుందో చూడాలి. మరి కొద్ది రోజులు అంటే 9వ తారీఖు నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎట్లా ఉంటుంది? డీగా ఉంటుందా, లేకపోతే వన్ సైడెడ్గా ఉంటుందా? అధికార పార్టీ ఎట్లా ముందుకెళ్తుంది, ఏమేం జరుగుతుంది అనే దానిపైన మాత్రం మరి కొద్ది రోజులు ఎదురు చూస్తే మాత్రం అసెంబ్లీ సమావేశాల పర్వం అయితే కొనసాగుతుంది. ఇక బీఆర్ఎస్, ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ 3 పార్టీల మధ్య ఎట్లా ఉంటుందో మాత్రం చూడాల్సిన అవసరం ఉంది.